నమస్తే. ఈరోజు నెట్ సర్ఫ్ కంపెనీ నుండి మేము వచ్చాము. ఈరోజు మన ఒక విలేజ్ గర్షన్పల్లి విలేజ్కి రావడం జరిగింది. మన ఒక సార్ పేరు అలాగే ఈ ఒక్క తోటకు కూడా మనం చీనీ తోటకు వాడించడం జరిగింది. నమస్తే అన్న. మీ పేరన్నా? చెన్నారెడ్డి. చెన్నారెడ్డి. ఈ ఒక్క గర్షన్పల్లికి సర్పంచ్ కదా? అవును సర్పంచ్. ఈ ఒక్క చీనీ తోటలో మనం ఎన్ని ఉన్నాయన్నా ఈ మొక్కలు? ఇవి నాకు 1700 మొక్కలు ఉన్నాయి. 1700 మొక్కలు. మేము రాకుండా ముందరగా మన ఒక తోట ఎలా ఉండేనా? మాది సత్యసాయి జిల్లాను. సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలము, గర్షనపల్లి విలేజ్ నాది. మేము ఇంతకుముందు నావి చెట్లు కూడా ముందు 8 ఏళ్ళ చెట్లు ఇవి. 6 ఏళ్ళప్పుడు 20-25 చెట్లు చనిపోవడం కూడా జరిగింది. చనిపోవడం జరిగితే ఎందుకు చనిపోతున్నాయని నేను ఆలోచన చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఆగే కానీ మీరు గుమ్మలకుంట ఒక ఆయన మీరు చెప్పారు, మిమ్మల్ని నేను నమ్మడం లేదు. గుమ్మలకుంట శంకర్ రెడ్డి అన్న నాకు ఇలా చెప్పాడు, ఇట్లా పర్వాలేదు వాడండి మీరు అని చెప్పాడు. అంటే నేను ఆడికి కూడా నమ్మడం లేదు, మిమ్మల్ని నమ్మడం లేదు. నేను మా ఆయన బంధువు కాబట్టి నేను నమ్మాను. ఆయన నమ్మి నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. అయ్యా ఆర్గ్రిక్ ఆడితే మంచి వ్యాధి అని చెప్పడం ఓపిరెడ్డి అన్నయ్య ఆయన శంకరెడ్డి అన్నయ్య సూచనల మేరకు మేము కూడా నమ్మి వాడాము. అవి వాడిన తర్వాత రిజల్ట్స్ అయితే ఉన్నాయి. చెట్లు కూడా ముందు సంవత్సరం చనిపోయినాయి, ఈ సంవత్సరం చెట్లు కూడా చనిపోవడం లేదు. అది మాకు కొద్దిగా నమ్మకం ఉంది. చెట్లు కూడా రిజల్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేము ఇంతకు ముందు ఈ చెట్టు మామూలు న్యూట్రిషన్స్ లోపం ఉండే కదా? ఉండే ఎర్రగుండే శంకు వచ్చేసిండే. ఇప్పుడు మొత్తం మనకు చూడండి, మనం గత 7-8 నెలల నుండి గైరంగం కాయలకు మనమంతా వాడించడం జరిగింది. మనం ఒక్కసారి తోట కూడా నలుపులేకి మారి ఈ విధంగా మన ఒక్క కాయలు కావచ్చు, అవుటం కావచ్చు, లో కాపు కూడా ఈ విధంగా చూడండి. ప్రతి ఒక్క చెట్టు కూడా మన ఒక సర్పంచ్ అన్న గారిది ఈ విధంగా రిజల్ట్ రావడం జరిగింది. నిజంగా ఈ ఒక్క మండలంలోనే, బత్తలపల్లి మండలంలోనే ఒక టాప్ రేంజ్లో ఈ ఒక్క రిజల్ట్ అనేది రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్క చెట్టు కూడా ఏదైనా కానీ శంకులో ఉన్న ప్రతి ఒక్క చెట్టు కూడా ఈ విధంగా నలుపు దశలో ఉంది. టోటల్గా ప్రతి చెట్టుకు కూడా వాడించడం జరిగింది. ఒక్కొక్క చెట్టు ఈ విధంగా మనం తీస్తే లోకాప్ అనేది చాలా బాగా సెట్ అయింది. పాలిష్ కూడా అలాగే ఉంది. అలాగే సైజులు కూడా ఏ మాత్రం కూడా తగ్గలేదు, ఎండబెట్ట కూడా తగ్గలేదనమాట. అంటే పత్రరితము ఆకులు కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయన్నమాట ఈ ఒక్క చెట్లకి. ఎక్కడ చూసినా కూడా చూడండి ఈ విధంగా టాప్ రేంజ్లో ఉంది. సార్ ఈ చెట్లు ఇంతకుముందు ఎంత టన్నేజ్ తగ్గినాయి సార్? ముందు 60-65 అతను తెగాయి నిరుడు. ఈసారి 90 చిల్లర రావచ్చు, 100 దాకా వస్తాయేమో అనుకుంటున్నాను అని వ్యాపారస్తులు కూడా వచ్చి చూసిపోయిన వాళ్ళు చెప్తున్నారు. చూశారు ఎంత తెగుతుంది అనుకుంటే మనం మాట్లాడడం లేదు వాళ్ళతో, వాళ్ళే మతించుకొని ఎంత వస్తుంది అంటే ఒక 100 రావచ్చు, 110 రావచ్చు అని మాట్లాడుకోవడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి, ఈ ఒక్క తోటలో గత లాస్ట్ సంవత్సరంతో పోలిస్తే ప్రతి చెట్టు కానీ ఈ మండలంలోనే మనకు ఈయన ఉత్తమ రైతు కూడా అని చెప్పవచ్చు. చాలా పర్యవేక్షణతో చూసుకుంటారు ప్రతి చెట్టును కూడా. ఏ దానికైనా కానీ మందులు స్ప్రేలు చేసే దాంట్లో కానీ మన ఒక నెట్ సర్వ్ కంపెనీ ప్రోడక్ట్స్ ఏమేమి వాడినారన్నా? సార్ వాళ్ళు ఏం చెప్పినారో మనం ఆర్గేకన్ అవన్నీ వాడుకుంటూ వచ్చాము. వాడ నమ్మకం లేకపోయి నాకు వాళ్ళందరూ వాడినారని చెప్పడంతో నమ్మకంతో వాడినాను. నాకు రిజల్ట్స్ అయితే పూర్తి చూపించినాయి, నాకు పూర్తి నమ్మకం కూడా ఉంది. మేము వాడాలని కూడా అనుకుంటున్నాం కూడా. మన కంపెనీ దాంట్లో స్టిమ్ రిచ్, బయో 99 షేట్ ఇవన్నీ వాడినారా? అవన్నీ వాడినాము. ఎన్పికేలు కూడా వాడినారు, డ్రిప్పుల్లో కూడా ఇవన్నీ. ఇప్పుడు మీకు ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అనిపించింది కదా సార్? 100%. ఎస్. చూడండి 65 టన్నేజ్ నుండి మన ఒక సర్పంచ్ గారు వాడిన తర్వాత ఈ విధంగా 30-35 టన్నులు ఈ ఒక సంవత్సరము రావడం జరిగింది. చూడండి ప్రతి మొక్క కూడా, ప్రతి చేను కూడా ఇట్లా చాలా అత్యద్భుతంగా ఈ విధంగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా కూడా ఒక సైజులు అయితేనేమి ప్రతి దానికి కూడా ఓ రేంజ్లో కాసినాయి. ఖచ్చితంగా ఈ ఒక్క డేటు ఈరోజు మార్చి 12వ తారీఖు, మార్చి 13వ తారీఖు 2020 తోటను విచ్చేయడం ఖచ్చితంగా మన ఒక తోటలోన ఈ విధంగా మంచి రిజల్ట్స్ రావడానికి మమ్మల్ని ఇది అన్న ఈ ఒక్క తోటకు మనం మందులు వాడించిన తర్వాత మా ఒక పర్యవేక్షణ మీకు ఎట్లా అనిపించింది? మనం వాడిన తర్వాత ఉంది కాబట్టి మనం కూడా మీతో ఇది అవుతున్నాము. మీ దగ్గర మిమ్మల్ని తోటలోకి కూడా పిలిచాము, మిమ్మల్ని మాట్లాడాలనుకున్నాము. పిలిచి మనం ఇది జరుగుతుంది కదా, లేకపోతే మిమ్మల్ని ఇది కాదు కదా. మా సర్వీసు ఎన్నిసార్లు వచ్చినామన్నా మేము? మీరు పెట్టినప్పటి నుండి ఒక 15 తూర్లు వచ్చింటారు. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. ఈ విధంగా సర్వీస్ ఉండడం వల్ల మన ఒక రైతు అయినటువంటి మన ఒక అన్నగారు ఈ విధంగా మాకు తోడ్పాటునిచ్చారు. ఖచ్చితంగా ఈ ఒక విలేజ్లో ప్రతి రైతును వాడుకోవచ్చా? ఖచ్చితంగా వాడుకోవచ్చు. మిమ్మల్ని ఇది కావచ్చు,
ఈ లోకల్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా నాకు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి, నేను కూడా సలహాలు ఇస్తా కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి తోడ్పాటునిచ్చినందుకు. ఇలాంటి నెట్సర్ ప్రోడక్ట్ ప్రతి రైతు